వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి కాంగ్రెస్ నేతలపై వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డి వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. ప్రెస్ మీట్ లో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు ఇతర పార్టీ నేతలు. బీజేపీ పార్టీ మీద అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మండిపడడం జరుగుతుంది. అసలు ఇంతకీ మల్లారెడ్డి గారు ఏం మాట్లాడారు అని అంటే, సో ఏదైతే ఢిల్లీలో సోనియా గాంధీ మీద కానీ అండ్ అలాగే రాహుల్ గాంధీ మీద కానీ ఈడీ పడింది, సో అక్కడ ధర్నా చేయకుండా తెలంగాణలో ఎందుకు ధర్నా చేస్తున్నారు, ఎందుకు నిరసన తెలుపుతున్నారు? అదిలా ఉంటే మరి ఇక్కడ బస్సులో తగలబెట్టడం లాంటిది కానీ, లేదంటే బస్సుల అద్దాలు పగలగొట్టడం లాంటిది కానీ, అండ్ అలాగే చిందరబందరగా రోడ్డు మీద నిరసన చేయడం లాంటిది కానీ ఇలా చేస్తే కనుక అసలు ఎవరిని ఊరుకోబెట్టము, అంటే ఎవరిని కూడా వదిలిపెట్టము. సో ప్రతి ఒక్కరి అంతు చూస్తాము. సో ఇలా నిరసన చేసి మరి నాన్ సెన్స్ క్రియేట్ చేస్తే కనుక అందరినీ కూడా జైలుకి తీసుకెళ్తాము. అక్కడ పార్టీ నేతలు ఉన్నారా, కార్యకర్తలు ఉన్నారా, లీడర్లు ఉన్నారా అనేది కూడా ఆలోచించము. సో డైరెక్ట్ గా జైలుకే తీసుకెళ్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా అసలు కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ తెలంగాణలో అసలు ఏం పని లేకుండా మరి తెలంగాణకి ఎందుకు వస్తున్నారు? సో ఇక్కడ అన్ని కూడా సిస్టమ్స్ అన్నిటిని కూడా మార్చేద్దాం అనుకుంటున్నారు. సో ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో మరి అయిపోయిన ఎన్నికలన్నిటిలో పోలిస్తే మరి కాంగ్రెస్ పార్టీకి కొన్ని ప్లేసెస్ లో కొన్ని అధికారాలు ఉన్నాయి. బట్ ఆ అధికారాన్ని కూడా చేబూర్చుకుంది మరి బీజేపీ పార్టీలు. సో మరి ఎక్కడా కూడా స్థానాలు లేవు, కాంగ్రెస్ పని అయిపోయింది. అండ్ బీజేపీ అనుకుంటుంది తెలంగాణకు వద్దాము, అధికారం చలాయిద్దాము అని చెప్పేసి. సో టీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉంటుంది, వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ నెగ్గుతుంది. సో మరి టీఆర్ఎస్ చేస్తున్న పనులు మాత్రం ఏ పార్టీ కూడా చేస్తలేదు. మన సీఎం గారు ఏదైతే జనాల కోసం కానీ, రైతుల కోసం కానీ, అండ్ అలాగే పేద పిల్లల కోసం కానీ, ప్రతి ఒక్కరి కోసం కానీ ఆలోచిస్తున్నారు. సో మరి దుబాయ్ ఎలా ఉందో దుబాయ్ని మించిపోయేలాగా ముందు హైదరాబాద్ సిటీ ఉండబోతుంది. సో డెవలప్మెంట్ జరుగుతుంది. అంతేకాకుండా సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకి ఉద్యోగాలు కూడా కల్పిస్తాము. ఏ ఒక్కరు కూడా ఖాళీగా ఉండకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు వచ్చేలాగా చూసుకుంటాము. సో మన హైదరాబాద్ డెవలప్ అవ్వాలి, మన తెలంగాణ డెవలప్ అవ్వాలి. అంతేకాని సో ఎవరు కూడా ఖాళీగా ఉండొద్దు అనేది మా ప్రయత్నము అని చెప్పేసి గట్టిగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా సో రాబోయే ఎన్నికల కోసం మరి ఎవరైతే ఇతర పార్టీ నేతలు అందరూ కూడా తెలంగాణకు వస్తున్నారో జస్ట్ అలా వచ్చిపోతారు అంతే. ఎందుకనంటే జనాలు మమ్మల్ని నమ్ముతున్నారు, మా అధికార పార్టీని నమ్ముతున్నారు. సో మేమే అధికారంలోకి మళ్ళీ రావాలని చెప్పేసి జనాలు కోరుకుంటున్నారు అని చెప్పేసి ఇలా వ్యాఖ్యలు చేయడంతో సో ఇతర పార్టీ నేతలు కూడా రెస్పాండ్ అయ్యి ఇలా మాట్లాడుతున్నారు. ఎలాగా అనంటే మరి వానాకాలం కూడా వచ్చేస్తుంది, మరి రైతు బంధు ఏమైంది, మరి వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, మరి ఇవ్వడానికి ఇంకెన్ని ఏళ్ళు పడుతుంది అని చెప్పేసి ప్రశ్నించడం జరుగుతుంది. అంతేకాకుండా మరి దీనికి ధీటుగా కూడా మరి మల్లారెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఎలా మాట్లాడారు అనంటే, సో మరి ఏదైతే వానాకాలం ఉంటుందంటే ఈ బీజేపీ అధ్యక్షులు కానీ లేదంటే కాంగ్రెస్ అధ్యక్షులు కానీ తెలంగాణ మీద అడుగు పెడితే కనుక వానలు కూడా ఆగిపోతాయి, వాన కొరత కూడా ఉంటుంది. సో వానల్ని కూడా వెనక్కి నెట్టేసే అంత సత్తా ఉంది ఈ పార్టీలకి అని చెప్పేసి మరి రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇలా మరి ఎన్నిసార్లు చెప్పినా కూడా, ఎన్నిసార్లు మేము వ్యాఖ్యలు చేసినా కూడా మళ్ళీ తెలంగాణకి రావడము, మళ్ళీ మేము ఇది చేస్తాము, జనాలకు అది చేస్తాము అని చెప్పేసి మరి బహిరంగ సభలు పెట్టడం లాంటిది జరుగుతుంది. ఇవి ఏమి ఉడకవు, పప్పులేమి ఉడకవు, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి మరి మల్లారెడ్డి చెప్పడం జరుగుతుంది. మరి దీనికి స్పందించి మరి ఇతర పార్టీ నేతలు ఎలాంటి రెస్పాండ్ అవుతారు, ఎలాంటి అల్లర్లు జరుగుతాయి, అసలు ఎలాంటి గొడవలు జరుగుతాయి అనేది ముందు తెలియబోతుంది. సో ఎస్, ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.